హాయ్ అండి. నేను మీ స్మైలీ. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ మొండి మొగుడు. కథలోకి వెళ్తే, అరే! ఇక్కడ ఉక్కగా ఏం లేదే, ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు. చెమటలెందుకు పట్టాయి శ్రీవారు అని తన కొంగుతో చెమట తుడిచి ఉఫ్ మని అమర్ ముఖం మీద గాలి ఊదటంతో నాలో ఊపిరి ఉందా ఆగిపోయిందా అని మనసులో అమర్ అనుకుంటుండగా, ఏంటి జవాబు చెప్పలేదు, నేను బాలేనా అని హస్కీగా అడిగింది అమూల్య. అమ్ముకు దండం పెట్టి నువ్వేం వేసుకున్నా బావుంటావు, వేసుకోకపోయినా బావుంటావు అన్నాడు అమర్. అవునా! నీకెలా తెలుసు? ఎప్పుడు చూశారు? అని అడిగింది. ఏదో ఫ్లోలో అన్నాను వదిలేయవే అని తన చేయి పక్కకు తీసి ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్ తీసుకుని, బయటకు వెళ్ళి గొంతులో కొన్ని నెత్తిమీద కొన్ని నీళ్లు పోసుకుని, తన గుండె మీద చెయ్యి వేసుకుని ఉందా? ఆగిందా? అని చెక్ చేసుకుని, ఎంత పని చేశావే అమ్మో! అని కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అమర్ ఎక్స్‌ప్రెషన్స్ గుర్తు చేసుకుని నవ్వుకుంటుంది. భోజనం చేస్తూ అమ్ము వైపు చూడకుండా కష్టపడి తింటున్నాడు. రాత్రికి ఏమీ వద్దు అని చెప్పి రూమ్‌లోనే ఉండిపోయాడు అమర్. టైంకి తినేయాలని నాకు తెలియదా? మళ్ళీ ఫోన్ చేయాలా? అని అడిగాడు కార్తీక్. అరే! నీ ఫ్రెండ్స్ అందరూ సిటీలో జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. నువ్వు బీటెక్ త్రిబుల్ చదివి కూడా ఇక్కడే మన ఊర్లోనే ఎలక్ట్రికల్ బిజినెస్ చేస్తున్నావు. చదువు అనేది విజ్ఞానానికి సంబంధించింది. అది నేను సంపాదించుకున్నాను. ఉద్యోగం చేయాలా అనేది మన వ్యక్తిగతం. అది కాదు నాన్న, డైలీ అంటే తప్పదు. ఈ ఆదివారం కూడానా? ఆదివారం హాఫ్ డే కదమ్మా. మీ కొడుకు హెల్త్ విషయంలో మీరు ఏం భయపడనక్కర్లేదు అత్తయ్య. స్నాక్స్ పెట్టించాను అని నవ్వుతూ బదిలిచ్చింది దీక్ష. నువ్వు ఒకదానివి. వాడు తానా అంటే నువ్వు తందానా అంటావు. అత్తమామలతో గొడవ పెట్టుకుని వేరే వెళ్ళే వాళ్ళనే చూశాను గాని, నీలా సపోర్ట్ చేసే వాళ్ళని ఎక్కడా చూడలేదని అడిగింది మీనాక్షి. ఆయన చెప్పినట్టు మేము సిటీకి వెళ్ళాము అనుకోండి. హైఫై లైఫ్ ఉండొచ్చు. కానీ ఫ్రీడమ్ ఉండదు. స్వచ్ఛత ఉండదు. పిల్లలకు విలువలు తెలియవు. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ప్రేమలు మిస్ అవుతారు. పైగా ఒంటరి జీవితం. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కువై భర్త మీద కోపం చూపించడం అవసరమా? నా కోడలు బంగారం అని మెటికలు విరిచింది. ఇంటి పని నేను చేస్తే వంట పని మీరు చేస్తున్నారు. అది చాలక మన టింకుగాని చూసుకుంటున్నారు. ఇంకేం కావాలి? అవునమ్మా, అది చెప్పినట్టు సొంత ఇల్లు, మన పొలంలో నుండి వచ్చే బియ్యము, తోటలో నుండి వచ్చే కూరగాయలు, అక్కడక్కడ స్థలాలు, పైగా ఒక్కడే కొడుకుని. దూరంగా ఉండి మీ ప్రేమని ఎందుకు మిస్ అవ్వాలి? మా నాన్న కూడా డిగ్రీ చదివాడు. ఏమైనా జాబ్ చేశాడా? భలే పాయింట్ అడిగేవరా అన్న నవ్వుతూ బదిలిచ్చారు వెంకటరావు గారు. తండ్రికి తగ్గ తనయుడు అని అందరికీ భోజనం వడ్డించింది మీనాక్షి. ఎలా ఉన్నావు అమ్ము? బాగున్నాను నాన్న. నీ ఆరోగ్యం ఎలా ఉంది? హెల్త్ చెకప్ చేయించుకుంటే బీపీ వచ్చింది అన్నారు. మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు కదా నాన్న. ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. బీపీ వచ్చి నెల అయింది. ఇలా కంగారు పడతావని ఈరోజు చెప్తున్నా. సాల్ట్ పికిల్స్ తగ్గించు. నీకు చేతనైతే వంట చేసుకో. లేకపోతే ఇంటి పనులు చేసే ఆమెనే వంట కూడా చేయమని చెప్పు. నాన్న ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు అని జాగ్రత్తలు చెప్పింది అమూల్య. సరే బంగారం, భోంచేశావా? హా నాన్న, ఇప్పుడే అయింది. అందుకే నీకు ఒకసారి కాల్ చేద్దామని చేశాను. నీ డిన్నర్ అయిందా? అయింది తల్లి, ఉంటాను. ఏంటి ఒక్కరోజుకే తిండి మానేస్తే ఎలా సార్? మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు. ఇప్పుడు డిన్నర్ కూడా తినలేదు. ఈయన వాలకం చూసి మధ్యాహ్నం నాకు ముద్ద కూడా దిగలేదు. ఇవైనా తింటాడేమో అని ఫ్రూట్ బౌలు, పాలు తీసుకెళ్లి అమర్ బెడ్ పక్కన టీపాయ్ మీద పెట్టి అమర్ వైపు చూడగా నిద్రపోతున్న అతన్ని చూసి, ఓహో, ఒక్క దెబ్బకే డీలా పడిపోయాడా గురుడు? రూమ్ బయటికి వచ్చి ఏమీ తినాలనిపించక తన రూంలోకి వెళ్ళి పడుకుంది అమూల్య. అమూల్య వెళ్ళగానే కళ్ళు తెరిచి పొద్దున్నే నాలోని కోరికలను నిద్రరేపి ఇప్పుడు చల్లవర్చడానికి పాలు పండ్లు తెచ్చిందేమో. అమ్ముని తిట్టుకుంటూ తను పెట్టిన ఫుడ్ని కంప్లీట్ చేశాడు. అమూల్య తన బెడ్ మీద పడుకుని టెంప్ట్ అయ్యాడో లేదో చూద్దాం అని తన డోర్ లాక్ చేయకుండా అలాగే పడుకుంది. అంత అందాన్ని చూసి అందరూ అందుకోలేకపోయిన దరిద్రుడిని. నా అంత ఫూల్ ఈ లోకంలో ఎవ్వడూ ఉండడు. తాకితే చాచి కొడుతుందేమో అని భయపడి చచ్చాను. నాకు నిజంగానే దగ్గర కావాలని చూస్తుందా, లేక నన్ను డిష్ చేస్తుందా? ఎంతసేపు దొర్లినా నిద్ర రాకపోగా కళ్ళు మూసుకుంటే అమూల్య రూపమే కనబడటంతో శ్వాసం చేరాఠ్యంబక ఏదైతే అదయిందని అమ్మో, డోర్ మీద చెయ్యి పెట్టగానే ఓపెన్ అవ్వడంతో
ఏంటిది లాక్ చేయడం మర్చిపోయిందా? మెల్లగా పిల్లిలా అమ్ము బెడ్ దగ్గరికి వెళ్ళి చూడగా బెడ్ లైట్‌లో కుడివైపు తిరిగి తల కింద చేతులు పెట్టుకొని పడుకున్న అమ్ముని చూసి, "ఎంత ముద్దుగా ఉన్నావే! అచ్చం ముద్దబంతిలా ఉన్నావు." పైనుంచి కింది వరకు చూస్తూ, "ఎంత బావున్నావు అమ్ము. నిద్రపోయిందా లేదా?" అని చిన్నగా చిటికి వేశాడు. తను పలక్కపోయేసరికి హమ్మయ్య! నిద్రపోయిందని చెంప మీద ముద్దు పెట్టగానే, "ఎంత సాఫ్ట్‌గా ఉంది బంగారం నీ బాడీ" అనుకుంటూ పెదవి మీద అంటినట్టుగా ముద్దు పెట్టి, గాలికి నడుము దగ్గర చీర పక్కకి జరగడంతో, స్పృహలో ఉండి నీపై ప్రేమ ముద్ర వేసే భాగ్యం ఎప్పుడు వస్తుందో, మళ్ళీ ఎక్కడ లేస్తుందో అని వంపులు తిరిగిన నడుమును చూసి ఆగలేక నాజూకు నడుము మీద ముద్దు పెట్టి స్పీడ్‌గా తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు అమర్. అమూల్య కళ్ళు తెరిచి, "పర్లేదు, నా ఎఫెక్ట్ పడింది. గుడ్ ఇంప్రూవ్‌మెంట్ అమ్ము" అని బోర్లా పడుకుని తన భర్త చేసిన పనిని గుర్తు చేసుకుని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తన రూంలోకి వెళ్ళి తల గోక్కుంటూ, సొంత పెళ్ళాన్ని ధైర్యంగా ముద్దు పెట్టుకోలేని దొంగ బతుకు ఏ మొగుడికి రాకూడదు అని తనని తాను తిట్టుకుంటూ, అయినా దాని శరీరం నుండి వచ్చే పరిమళమేంటి? పర్ఫ్యూమ్ వాసనలా? లేక తన బాడీ నుంచి వచ్చే సుగంధమా? ఇంకొక 5 నిమిషాలు అక్కడ ఉన్నా కార్యం జరిగిపోయేది. కంట్రోల్ దీపు అనుకుంటూ నిద్రపోయాడు. ఏంటో 2 రోజుల నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టుగా ఉంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. కానీ ఎవరో స్పై చేస్తున్నట్టు అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది అమూల్య. ఏంట్రా, వచ్చింది లేటు, మళ్ళీ తొందరగా ఇంటికి వెళ్ళాలి అంటున్నావు? చింటూని అడగడంతో, అవునక్క, తొందరగా హోంవర్క్ కంప్లీట్ చేసుకుని ఓటీటీలో సినిమా చూద్దామని అనుకుంటున్నానక్క. అమూల్య ఆలోచించి, 4 రోజుల నుండి మాటల ద్వారా, స్పర్శ ద్వారా, ఫుడ్ ద్వారా నా వేషం మార్చి అన్ని రకాలుగా ట్రై చేసినా గురుడు ఓపెన్ కాలేదంటే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దండం దశగుణం భవేత్ అన్నారు పెద్దలు. పంతులమ్మని కదా, నాకు తగ్గట్టుగానే చేయాల్సి వస్తుంది. ఆలోచించి చింటూ చెవిలో ప్లాన్ చెప్పగానే, సరే అక్క, బాయ్ అని చింటూ అండ్ బబ్లు తమ ఇంటికి వెళ్ళిపోయారు. లక్కీగా ఈయన ఇంట్లోనే ఉన్నాడు అని చింటూకి కాల్ చేసి బెల్లు కొట్టకుండా డోర్ దగ్గర నిలబడింది అమూల్య. రెడీనా అక్క అన్నారు కోతిమూక. పిల్లల్ని లోపలికి పిలుచుకొని డోర్ లాక్ చేసింది. టీవీ అంతా సెట్ చేసి టీవీ ఆన్ చేశాడు చింటూ. పిల్లలిద్దరికీ నాన్ వెజ్ బర్గర్ కాంబో తెప్పించి తినమని చెప్పింది. అమూల్య మూవీ చూస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ, "ఒరే చింటూ, మీ అంకుల్ని పిలవరా" అంది. "అతడెందుకక్క, బోర్ క్యాండిడేట్" అన్నాడు. చింటూ తల మీద ఒక్కటి పీకి వీడియో మ్యూట్లో పెట్టి, "మీ బావని పిలుచుకురా" అంది. బెడ్ మీద పడుకుని తల కింద 2 చేతులు పెట్టుకుని పైకి చూస్తూ ఆలోచిస్తున్న అమర్ని చూసి, "అన్నా, మూవీ చూద్దాంరా" పిలిచాడు చింటూ. "నాకు ఇంట్రెస్ట్ లేదురా" అన్నాడు. "ఇప్పుడు నువ్వు రాలేదంటే అంకుల్ అనే అర్థం" అన్నాడు. "అంకుల్ కాకపోతే తాత అని పిలువు, నాకేం ప్రాబ్లం లేదు" అన్నాడు. అమర్ చెప్పిన మాట అమూల్యకి చెప్పగానే చింటూ చెవిలో చెప్పి ఇలా చేయమంది అమ్ము. "అక్క సినిమా చూద్దాం రమ్మని పిలిచింది బావా" అని అమర్ని పిలవగానే, "నిజమా?" చింటూ కళ్ళు పెద్దవి చేసుకుని హాల్లోకి వచ్చి నవ్వుతూ అమూల్య పక్కన కూర్చున్నాడు అమర్. పాపం అమ్ము ప్లాన్ తెలియని అమర్ వేటగాడి వలలో దూరిన జింక పిల్లలా సినిమా చూడ్డానికి వచ్చి కూర్చున్నాడు. అమర్ వెనక అమూల్య బెండయి బబ్లుకి సైగ చేసింది. అమర్ కుడివైపు అమూల్య, ఎడమవైపు బబ్లు, కాళ్ళ కింద చింటూ కూర్చుని అష్టదిగ్బంధనం చేసి, "చింటూ ప్లే చేయరా" అని వీపు మీద చిన్నగా అమ్ము తట్టగానే, కాంచన 2 సినిమా ప్లే అవుతుంటే అది చూసిన అమర్ లేవబోతుంటే, అమ్మాయిలు చేతులు చింటూ కాళ్ళు పట్టుకుని, "ఎక్కడికి బావా వెళ్తున్నావు, సినిమా చూడు" అని చింటూ, బబ్లు, అమ్ము ముగ్గురు ఒకేసారి అన్నారు. అమర్ కష్టపడి అరగంట కూడా సినిమా చూడలేక అమ్ము వైపు దీనంగా చూడగా అమ్ము కన్ను కొట్టింది. "రాక్షసి, ఎంత పని చేశావే" అని అమర్ మనసులో తిట్టుకుంటుంటే,
ఏంటి బావా ఇంత మంచి హారర్ సినిమా ఇష్టం లేదా అని అడిగాడు చింటూ. అదేం లేదురా అని మొహమాటంగా అమర్ చెబుతుంటే, మరెందుకు లేచి వెళ్ళాలనుకుంటున్నావు? హారర్ సినిమాలంటే భయమా? ఆరా తీసింది బబ్లు. అమర్ లేని నవ్వుని పులుముకుని, అబ్బే అదేం లేదు తల్లీ అన్నాడు. మరి ఎందుకండి కంగారుగా అమాయకంగా అడుగుతున్న అమూల్య వైపు చూసి లోపల తిట్టుకుంటూ, మీరు భయపడతారో లేదో అని కోతి మూకతో లేని గంభీర్యం నటిస్తూ చెప్పాడు అమర్. టీవీలో సినిమా క్లైమాక్స్ వస్తుంటే ఇదే నా చివరి సినిమా అయ్యేలా ఉందిరా సామీ అని టెన్షన్తో అమర్ ముఖమంతా చెమటలు పడుతుంటే అమ్ము కోతి మూకకు సైగ చేసి వదలమనగానే పిల్లలు అమర్ని వదిలారు. లేచి వెళ్తున్న అమర్ని చూసి ఎక్కడికి బావా వెళ్తున్నావని కోతిమూక అడగగానే వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు అమర్. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకోండని పిల్లల్ని ఇంటికి పంపి తన రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేయకుండా అటువైపు తిరిగి ఇంకా ఎంతసేపు నా దగ్గరికి రాకుండా ఉంటాడో చూస్తా అని నంబర్స్ కౌంట్ చేస్తూ ఉండగా సడన్గా రూమ్లోకి వచ్చి తన పక్కన పడుకున్నాడు అమర్. ఏమైంది నా పక్కన వచ్చి పడుకున్నారు అని అమాయకంగా అమూల్య అడగటంతో, చాలే నీ ఓవర్ యాక్టింగ్, హారర్ సినిమా వేసి ఏమైంది అని అడుగుతావా అని అడిగాడు అమరు. మాకు నచ్చింది, పత్తి మీకేంటి అంది అమూల్య. మీ సావు మీరు సావకుండా మధ్యలో నన్ను లాగి చంపడం ఎందుకు అన్నాడు. నేను పిలవలేదండి, చింటుగాడు పిలుచుకొచ్చాడు. ఎవరు పిలిస్తే ఏంటి, పళ్ళురాలు కొట్టుకోవడానికి, నన్ను భయపెట్టి చంపడానికి అన్నాడు అమర్. ఆంజనేయ దండకం చదవలేకపోయారా? ఈసారి గుడికెళ్ళినప్పుడు మెడలో అంతరం వేయిస్తాలేండి చెప్పింది అమూల్య. అంతవరకు నేను బతుకుండాలి కదా అన్నాడు. అయ్యో అంత పని జరిగిందా అమ్ము అడిగింది అమాయకంగా. మామూలుగా పిలిచి సావదు, చచ్చేటప్పుడు ప్రేమగా పిలిచి చంపుతుంది రాక్షసి. అయినా నా గెద్దలోకి ఎందుకు వచ్చారు, మీకు నచ్చలేదు కదా అని లోపల నవ్వుకుంటూ అడిగింది. ఏ మెంటల్, నేనెప్పుడన్నా నేను నచ్చలేదని నువ్వే నా రూమ్ నుండి వెళ్ళిపోయావు, నేను వెళ్ళమనలేదు అన్నాడు. అమ్ముల్ని లేవబోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు, మీకెందుకు అంత శ్రమ, మీరిక్కడే పడుకోండి నేనే పోతాను అంది. ఎక్కడికే పోయేది, ఈరోజు నీ పక్కనే పడుకుంటా అని చేయి పట్టుకుని ఆపాడు అమరు. మీరిక్కడే పడుకోండి, నేను మీ రూమ్లో పడుకుంటా, ఇద్దరం నా రూమ్లో వెళ్దాంరా, అది నా టేస్ట్కి తగ్గట్టు పెద్దగా ఉంది, పైగా సీతాలకు డౌట్ వచ్చి అమ్మకు చెబుతుంది అన్నాడు. అవునవును, మొన్న ఇండైరెక్ట్గా నాతో ఏమందంటే, చిన్నబాబు గారికి మీకు అంతా ఓకేనా అమ్మా అని అడిగింది సీతాలు. అది ఇదేనా అని తెలియనట్టుగా అమూల్య అడగటంతో, అవును గాని పద నా రూమ్లోకి వెళ్దాం లేగు అన్నాడు. ఎత్తుకో అన్నట్టు అమూల్య చేతులు చాపగాని, అబ్బా ఇదొకటి అని అమ్ముని ఎత్తుకుని తన బెడ్ మీద పడేసి బెడ్షీట్ కప్పుకున్నాడు. ఏయ్ ఏంటిది, నీ చెయ్యి నా పొట్టకు టచ్ అవుతుంది అని చిరుకోపంగా అమూల్య అంటుంటే, గమ్మునుండవే, మూవీ చూపించినందుకు ఇదే శిక్ష, పడుకో అని అమ్మును హక్ చేసుకుని పడుకున్నాడు అమర్. ఫైనల్గా దారికొచ్చినట్టున్నాడు దొంగనా మూడు అని నవ్వుకుని పడుకుంది. పొద్దున్నే కళ్ళు తెరవగానే నిద్రపోతున్న అమర్ ముఖం తనకు దగ్గరగా ఉండటంతో, అంటే అర్ధరాత్రి తన వైపుకు అనుకూలంగా మార్చుకున్నాడా? ఎంత అందంగా ఉన్నావురా అమ్ముగా అని తలనిమిరి అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి తన నడుము మీద ఉన్న అమర్ చేతిని పక్కకు తీసి తన రూంలోకి వెళ్ళిపోయింది అమూల్య. అమ్ము లేచి వెళ్ళగానే భయపడితే పెట్టింది గాని రాత్రంతా తన వెచ్చని కౌగిలిలో నన్ను బంధించినందుకు థ్యాంక్స్ బంగారం అనుకుని తన ముఖం చూడలేక రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అమర్. ఎలా ఉన్నావు పవి? వారానికి ఒక పెళ్లి చూపులతో దరిద్రంగా ఉన్నానే. ఏమైంది, అబ్బాయి వాళ్ళు ఏమన్నారు? ఏమో అమ్ము, ఒకడికి నేను నచ్చితే ఇంకొకటి నా కట్నం నచ్చదు, ఒకడేమో గ్రాండ్గా పెళ్లి చేయమంటాడు, ఇంకొకడేమో నా జీతం మొత్తం వాడి చేతిలో పెట్టమంటాడు, ఇంకొకడేమో మీకు ఆస్తి లేదు కదా అంటాడు. ఫీల్ అవ్వకు పవి, అతనికి నిన్ను చేసుకునే అదృష్టం ఉండాలి కదా అంది అమూల్య. నేనేం అందుకు ఫీల్ అవ్వడం లేదమ్ము, వాడి కర్మ ఆలితే ఆడే వచ్చి నన్ను చేసుకుంటాడు అడుగుతాడు. పవిత్ర మాటలకి అమూల్య నవ్వుతుంటే, నవ్వవే నవ్వు, నీకు పెళ్ళయింది కదా, నువ్వు చెప్పింది నిజమే పవి, వాడి కర్మకాలి నన్ను చేసుకోవడం కాదు, నా కర్మకాలి ఆయన్ని చేసుకున్నట్టుంది నా పరిస్థితి. చచా
అలా అని కాదు పవి. అయినా అన్నీ ఉంటే వీడిని ఎందుకు పెళ్లి చేసుకుంటాము? వీఐపీనో, సెలబ్రిటీనో చేసుకునేదాన్ని కదా! వీళ్ళు అన్ని హంగుల్లో ఉన్నట్టు, ఆల్ ఇండియా అందగాళ్ళైనట్టు బిల్డప్ చూడలేక చస్తున్నానే. హాయిగా సన్యాసం పుచ్చుకుంటే బావుంటుంది. ఏమంటావు అమ్ము? అయినా సంసారిని సన్యాసం గురించి అడగకూడదేమో? సన్యాసం పుచ్చుకోవాలన్నా అదృష్టం ఉండాలి పవి అని మనసులో అనుకుని, వాడికి రాసిపెట్టలేదులేవే. నువ్వేం ఫీల్ అవ్వకు. నాన్నకు చెప్తాను. ఏదైనా సంబంధాలుంటే చూస్తాడు. సరేనా? ఉంటా. ఓకే. నాకు కూడా క్లాస్ ఉంది. వెళ్తున్నా. బాయ్ అని కాల్ కట్ చేసింది పవిత్ర. ఏం చేస్తున్నావురా? అని కాల్ చేశాడు అశ్విన్. ఇక్కడే సైట్‌లో ఉన్నానన్నయ్య. ఏంటి విషయం? ఏం లేదురా. చాలా రోజులయ్యింది కదా! అందుకే కాల్ చేశాను. లంచ్ అయిందా? అయిందన్నయ్య. నీది? అయిపోయి ఇప్పుడే బ్యాంక్ లోపలికి వచ్చాను. ఇంకేంటి విశేషాలు? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అంతా ఓకేనా? అక్కడ ఒక అమ్మాయిని చూడగానే భయమేసి అన్నయ్య మళ్ళీ చేస్తానని కాల్ కట్ చేశాడు అమర్. ఇంత అర్జెంటుగా ఫోన్ కట్ చేశాడు అంటే వీడింకా మారలేదన్నమాట. వీడు మారడు అని తమ్ముడిని తిట్టుకుంటూ బ్యాంక్ ఆఫీసర్‌ని పిలిపించి ఈరోజు ఇన్సూరెన్స్‌లెన్ని, ఎఫ్‌డీలెన్ని చేయించావు అని ఎంక్వైరీ చేస్తున్నాడు అశ్విన్. కింద పడిపోబోతున్న అమ్మాయిని పట్టుకుని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నిన్ను పనిలో పెట్టిన వాళ్ళు ఎవరు? ఆ మాట వినగానే భయపడి సార్ అని అమ్మాయి బతిమాలుతుండగా అవి ఇవి పట్టించుకోకుండా కాంట్రాక్టర్ ఎవరు? గంటలో అతడు నా ముందుండాలి అని ఆర్డర్ వేశాడు అమర్. ఇవాళ ఎవడికో మూడింది అని అసిస్టెంట్లు ఒక పక్క అనుకుంటుండగా నన్ను పనిలో నుంచి తీసేస్తాడేమో అని భయపడటం ఆ అమ్మాయి వంతు అయింది. ఇంతకు ఆ అమ్మాయి మీద అంత కోపం ఎందుకు? ఆ అమ్మాయి జాబ్ ఉంటుందా లేదా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.